సుస్వాగతం. కౌన్సిలర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అందరూ పిల్లలు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాము. వైఎస్ఆర్ అభివృద్ధిని చూసి ఆకాంక్షనే తమ ధ్యేయంగా మన వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి ఈరోజు 50 మంది చేరిక ఇక్కడ జరుగుతున్నది. వీళ్ళలో మొహమ్మద్ అలీ, కరీం, హనీఫ్ కండువా వేసుకొని సాధారణంగా ఆహ్వానించడం జరుగుతున్నది. హలో రాము, షామీర్, బావజాన్, జాకీర్, महबूब बादशाह, शौकत, जिलान, बावाजी, सिकंदर, बावजान, आनंद रेड्डी, शरीफ, सुलेमान, इमरान, अयूब, मोहम्मद, बावा, मुबारक, शमशेर, शौकत, सलीम, अल्लाह बकश, इमरान, बावाजी, फयाज, तुम्हें आजा करंट है, फ्रेम करंट है, इलाही हार्ड डाउन నా సోదరులకి, మా అన్నలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను కానీ మేము దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వచ్చినాము. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా 60-70 కుటుంబాలు చేరడం జరిగింది. విఎస్ మక్కుల్ అన్న గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆసీనులైనటువంటి మన పెద్దలకు, నాయకులకు, కౌన్సిలర్లకు మరియు ఈ నిజామలి క్వార్టర్స్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ 13 వార్డులో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు మన పార్టీలో చేరడం జరిగింది. ఇది 14వ వార్డులో 13 కావచ్చు, 14 కావచ్చు, 15 3 పక్కనే ఉన్నాయి.
ఈరోజు వీళ్ళు జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధిని చూసి ఆకర్షితులై మన పార్టీలో చేరడం జరిగింది. నేను ఈ సభాముఖంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ నిజామలీ క్వార్టర్స్ నేను 13, 14, 15 చెప్పకుండా పూర్తి నిజామలీ క్వార్టర్స్ గురించి చెప్తున్నాను. ఈ నిజామలీ క్వార్టర్స్ ప్రజలకు ఏమైనా అవసరాలు వచ్చినా ప్రతి ఒక్క అవసరానికి మేము అనుగుణంగా మేము నడుచుకుంటామని, వాళ్ళ అవసరాలు తీరుస్తామని, వచ్చే రోజుల్లో ఈ నిజామలీ క్వార్టర్స్కి ఏం అవసరం ఉందో తెలుసుకుని దీన్ని అభివృద్ధి చేసేకి ప్రతి ఒక్క అభివృద్ధికి మేము తోడ్పడతామని అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరియు వచ్చే ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీకి మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపాలని కోరుకుంటూ మీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఇంకా చాలామంది ఈరోజు సాయంకాలం పార్టీలో చేరుతున్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన పార్టీకి చాలా ఆకర్షితులవుతున్నారు. నిన్న చూడండి మీరు భీమిలిలో ప్రోగ్రాం జరిగింది. జగనన్న అక్కడికి పోయినారు. ఈ ఎలక్షన్లో మొదటి శంఖారావం జరిగింది. దాంట్లో జనసంద్రం అంటే నిలబడేకి జగ లేదు, పైనుంచి మట్టి వేసినా కానీ పడదు, కింద పడదు, అలా ప్రజలు వస్తున్నారు. దీనికి అంతటి కారణం జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి. మీరందరి అభివృద్ధి గురించి, మీ మంచి బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అలా వస్తున్నారు. వీళ్ళు కానీ చాలా మంది వచ్చినారు. ఇంకా సాయంకాలం చాలా చేరికలు ఉన్నాయి. మీరందరూ వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని